శుద్ధ దేవా, మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమును బట్టి, ఆరాధన దినమును బట్టి, నూతన నెలలో ప్రవేశపెట్టిన దేవుడవని స్తుతిస్తున్నాం. దేవా, 10 నెలలు కాపాడారు. ఈ కరోనా వ్యాధి నుండి కూడా మాలో అనేకులను కాపాడుతున్నారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ప్రజలు కూడా ఆరాధనకు ఎవరైతే రాగలుగుతున్నారో వారందరిని బట్టి స్తోత్రాలు. క్షేమంగా నడిపించుము. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకు కూడా ధైర్యం, కాపుదల, ఆరోగ్యం దయచేయము. ఉదయం సెషను, మధ్యాహ్నం తర్వాత సెషన్లో కూడా మీరే నా ఆధిపత్యం వహించుము, నడిపించుము, కాపాడుము. దేవా, సహాయపడము. ఆ దేశంలో పిల్లలకు విత్తబడిన వాక్యము ఉదయకాలంలో దీవించుము, మళ్ళీ మధ్యాహ్నం కూడా దీవెనకరంగా చేయము. దేవా, పరిచర్యకు సహోదరులు ఆయా స్థలాలకు వెళ్ళిన వారందరినీ మీరే అభిషేకించి వాడుకొనుము, సహాయపడము. మీ సన్నిధి మాతో ఉంచుము. మీ మందిరం అంతా మీ మహిమతో నింపుము. రావాల్సిన వారిని ప్రత్యేకంగా కాపాడి తీసుకురము. అనేక స్థలాల్లో కూర్చున్నారు మీ బిడ్డలు. కొన్ని స్థలాల్లో కరోనా ఎక్కువన్నందుకు కూడట్లేదు. వారు యూట్యూబ్లో వాక్యం వింటున్నారు. కొంతమంది మా మధ్యలో కూడా ఇంటి దగ్గర ఉండి వాక్యం వింటున్నారు. చిన్న బిడ్డలు, పెద్ద వయసు గల వారు ప్రత్యేకంగా. వారిని కూడా మీరు ఆదరించుము, పోషించుము, ధైర్యపరచుము, కాపాడుము. మా దేశం అంతట్లో ఎక్కడెక్కడ మీ ప్రజలు ఈ దినం కూడి వస్తున్నారో దీవించుము. నార్త్ ఇండియాలో ముఖ్యంగా ప్రభువా, దేవా, సహాయపడము. క్రైస్తవ దేశాలన్నిటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. అక్కడ కూడా మందిరానికి సరిగా పోయే అలవాట్లు లేవు. విచ్చలి విడిగా తిరిగే అలవాటైపోయింది. వారికి హెచ్చరిక ఇచ్చి, మందిరాన్ని ప్రేమించి, వాక్యమును ప్రేమించి, మీ సన్నిధిని గౌరవించి, ఆశీర్వదించబడి రక్షణ తీర్మానం చేసుకొని అనేకులు మీ రాకడ కొరకు మీ దగ్గర చేరడానికి కూడా సిద్ధపడినట్లు సాయం చేయము. ముస్లిం దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, నాస్తిక దేశాలు, ఇస్రాయేల్ ప్రజల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దీవించండి, మేల్కొల్పండి. ఎక్కడెక్కడ మీ బిడ్డలు కూడి వస్తున్నారో దేవా, మీరే వారి మధ్యలో సంచరించి మీరే మాట్లాడి దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ తీర్మానం ఈ దినమే దయచేయండి. రక్షణ పొందిన వారు బలలో పాలు పొంది ఆరాధన చేసి ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయపడండి. టర్కీ దేశం కొరకు ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా కనికరించుము. భూకంపమును కూడా దేవా ద్వారా వచ్చిన కీడంతటి నుండి మరి ఆదరణ, విడుదల, విజయం దయచేయము, ఆదరణ దయచేయము. సేవా లోకమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వ్యాధి నుండి కూడా విడుదల, వ్యాక్సినేషన్ కనిపెట్టడానికి కూడా మీ జ్ఞానం దయచేయము. మరలా 2వ ఫేసు వ్యాపిస్తుందని వింటున్నాం. అమెరికా దేశాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి, కనికరం చూపెట్టండి. అనేకులకు దేవుని వైపు మల్లుకునే కృప కూడా దయచేయండి. దేవా, వందనాలు. ఈ సమయాన్ని మీ చేతిలో సమర్పించుకుంటూ మీ మీద ఆధారపడుచు ప్రియులు మరి ఆరాధన వాక్యం, బల్లవాక్యం, మధ్యాహ్నం తర్వాత కూడా ఆరాధన వాక్యం, బల్లవాక్యం తర్జుమా చేసేవారు, పాటలు పాడేవారు, మరి వాయిద్యాలు వాయించేవారు, మైక్ పెట్టేవారు, గేట్ దగ్గర కావలి ఉండేవారు, అందరి కొరకు బల్ల పంచేవారు, అందరినీ దీవించుము, అభిషేకించుము, వాడుకొనుము. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ ఆయన విజ్ఞాపనం తండ్రి కుడిపార్శ్వం నుండి మా ఒక్కొక్కరి కొరకు, ఇంకా రావాల్సిన వారి కొరకు కూడా కోరుచు మీ కనికరం మీదనే ఆధారపడుతూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే చీకటి శక్తులను బంధిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హోవాను గానము చేసేద్దాము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు
యుద్ధశూరు యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరు యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, వారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను. వారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను. ఎర్ర సముద్రములోనా ముంచి వేసే యెహోవా. ఎర్ర సముద్రములోనా ముంచి వేసే యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, ఈ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి. ఈ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి. చేతవలి దహించెదవు, నీపై లేచు వారిని. చేతవలి దహించెదవు, నీపై లేచు వారిని. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసేదాను అని శత్రు అనుకొనెను. నా కత్తి దూసేదాను అని శత్రు అనుకొనెను. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, తీర్పులలోని సముడెవడు
పరిశుద్ధమనీయుడా వేల్పులలోని సముడెవడు పరిశుద్ధమనీయుడా అద్భుతమైన పూజ్యుడా నీవంటి వాడెవడు అద్భుతమైన పూజ్యుడా నీవంటి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యలో ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యలో ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. 102వ పాట నా ప్రాణ ప్రియుడా యేసురాజు. 102 పాత పుస్తకంలో కూడా 102. మధ్య మధ్యలో ఫ్యాన్ ఏమండి. ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భ
బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నాకు సగీతివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరించును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరే విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరే విమోచించి నాకిచ్చితివే వాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 మా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా 115 పాత పుస్తకంలో కూడా 115 వందనము వందనమేసయ్య వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకమును ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకమును మరణమునంది మరి లేచినమా మరణమునంది మరి లేచినమా
ధరణి మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి, నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడచినని ప్రేమకు సాటి లేదిలలోనా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ఉదయించితివా నన్ను ధరింప, ధరించితివా దారుణ మరణము. ఉదయించితివా నన్ను ధరింప, ధరించితివా దారుణ మరణము. దయతలచి దారిద్రుని పిలచి, దయతలచి దారిద్రుని పిలచి దారిని చూపిన దాత దేవా హృదయార్పణ నాకిదు. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ఆనాదుండను నానాదుండా అండవై నాకు బండగనుండు. ఆనాదుండను నానాదుండా అండవై నాకు బండగనుండు. అందుడ నేను నాడేందమునా, అందుడ నేను నాడేందమునా నుండి నడిగి శ్రీ క్రీస్త స్తుతి పాత్రుండ స్తుతించు. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా, వరమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా నరులకై వరద నరలో పోసిన, నరులకై వరద నరలో పోసిన దురిత దూరుడా రాజా నీకిదే నా స్తుతియాగా. వందనము వందనమేసయ్యా, వందనము
వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో కవిమలుడా ప్రత్యక్షం వగుదు కవిమలుడా ప్రత్యక్షం వగుదు అక్షయ దేహము రక్షణ వీచు చిరిలించేరి సుఖీచు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా స్తుతి స్తోత్రార్హుడా పరమ పూజ్యుడా వర్ణనతీతుడా ధవలవర్ణుడా స్తుతి స్తోత్రార్హుడా పరమ పూజ్యుడా వర్ణనతీతుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా రిక్తుడవైతివి రత్నవర్ణుడా రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా కుర్చీపై ముందుకి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా ఆరాధనకు పాత్రుడైన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగున మా దేవ, మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన మా తండ్రి, ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో కాంక్షణీయుడు అయిన మా దేవ, మా ప్రభువును మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు నామమున ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉంటున్నాం. మా తండ్రి, నవంబర్ మాసం మొదటి ప్రభువు దినము నాడు మీ సన్నిధిలో చేరి సంఘముగా సమాజముగా ఆరాధించే ధన్యత ఇచ్చిన స్తోత్రాలు. రాగలిగిన నీ ప్రజల కొరకై వందనాలు. రావలసిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా మా ప్రభువ, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీనిచ్చిన నిబంధన రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. నిష్ప్రయోజక దాసునైనా నన్ను కూడా మీరు నిలవబెట్టుకొని నీ ప్రజలైన వారు ఆరాధనకు కావలసిన మాటలు అందించుట కొరకై సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీ కృప చాలనంతగా ఉంచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఆవరణం అంతా కూడా మీరు ఆవరించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన మేము ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలం
ఆరాధన నిమిత్తమై ఆది కాండము 8వ అధ్యాయం. నోవాహు కుటుంబం అరారత్తు కొండ మీద ఏ రీతిగా ఆరాధించినారో మరి జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళదాం. This morning time for the worship, shall we turn to Genesis chapter 8? We are going to see how Noah and his family, they worshipped on the Mount Ararat, and looking at that, we will enter into worship. 8వ అధ్యాయము 21-22 వచనాలు. Chapter 8 of Genesis, 21 and 22. అందరం కలిసి చదువుకుందాం. We'll read it together. And అప్పుడు the Lord యెహోవా smelled a sweet savor, ఇంపైన and the Lord సువాసన said in his heart, ఆగ్రానించి I will not again curse ఇక the మీదట ground నరులను anymore for బట్టి man's sake. For భూమిని the మరలా imagination of man's శపించను. heart is evil from his youth. ఎందుకనగా నరుల Neither will against హృదయాలోచన smite anymore every వారి thing బాల్యము నుండి living, చెడ్డది. as I have done. నేను ఇప్పుడు The చేసిన earth is ప్రకారం remembered. ఇక నా సమస్త Seed time and జీవులను harvest and సంహరింపును. cold and heat and summer భూమి నిలిచి ఉన్నంత and వరకు winter and day and వెదకాలమును night shall not కొత్త cease. కాలమును శీతోష్ణ స్థితి వేసవి శీతాకాలములు రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయములు అనుకొన్నో. ప్రభువైన దేవుడు ఈ లేఖనాన్ని దీవించునుగాక. May the Lord God bless the portion of the word that we have read. ఏ రీతిగా ఇక్కడ నోవాహు కుటుంబం దహన బలిపీఠమును కట్టి మరి దాని మీద దేవుడైన యెహోవాకు దహన బలి అర్పించును. Here we see how Noah and his family, they built an altar for burnt offerings, and on that altar they offered burnt offering to the Lord. ఆ రీతిగా మనం కూడా ఈ ఉదయకాలం నవంబర్ మాసం మొట్టమొదటి ప్రభువు దినం దేవుని సన్నిధిలో చేరి మనం కూడా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. So in the same way, this November month, first week of this month, we are also have gathered together to worship the Lord in spirit and truth in the same way as these people have done. 21వ వచనంలో నోవాహు కుటుంబం ఎప్పుడైతే దేవుడైన యెహోవాకు బలిపీఠమును గట్టి దహన బలి అర్పించినారో అప్పుడు ప్రభువైన దేవుడు ఇంపైన సువాసన ఆగ్రానించెను. And we see when Noah and his family, they offered burnt offerings on the altar, that we read in verse 21, the Lord smelled a sweet savor. ఆ రీతిగా ఈ ఉదయకాలం మన ప్రభువైన దేవుడు మన ఆరాధన కూడా ఇంపైన సువాసనగా ఆగ్రానించునుగాక. In the same way, may the Lord God also smell a sweet savor from the worship that we are going to offer this morning. ఇక్కడ మనం 5 విషయాలు గమనిస్తూ ఉన్నాం. Here we can observe at least 5 things in this portion. మొట్టమొదటిగా నోవాహు కుటుంబంతో కూడా మరి యొక్క రక్షణ ఓడలోనికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. The first thing that we see here is that Noah and his family, they entered into the ship, or the ship of salvation. కనుక ఈ యొక్క ఓడ యేసు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది. Here the ark or the ship that Noah has built, it speaks of our Lord Jesus Christ. భూమి అంతా కూడా ప్రచండమైనటువంటి వర్షముతో నింపబడినటువంటి దినాల్లో మరి దేవుడైన యెహోవా ఈ యొక్క మరి కుటుంబాన్ని అరారత్తు కొండ మీద కాపాడినవాడుగా ఉన్నాడు. See, when the whole world was flooded with the rainwater those days, the Lord, he kept and preserved Noah and his family on the Mount Ararat in the ark that they have built for themselves. ఆ రీతిగానే ప్రభువైన దేవుడు నిన్ను నన్ను కూడా లోకమనే పాపములో మునిగి తేలుతున్న మనలను మన ప్రభువైన యేసుక్రీస్తునే ఆ రక్షణ ఓడలోనికి తీసుకొని వచ్చి మనలను రక్షించినందుకొరకై ప్రభువును మనం స్తుతిస్తుంటున్నాం. So in the same way, while we were also we were floating away in our sin, in the flood waters of sin, the Lord Jesus Christ also has made us to enter into the ship of salvation, which is the Lord Jesus Christ himself. ఎవరైతే ఆ రక్షణ అనే ఓడలో యేసు ప్రభువులో ప్రవేశిస్తున్నారో వారు మరణములోండి జీవములోనికి దాటించబడేవారిగా ఉన్నారు. So those people who enter into this ship of salvation, which is the Lord Jesus Christ himself, they are translated from death into life. మిగిలిన వారందరూ కూడా ఆ రీతిగా జలప్రళయములో మునిగిపోయి చనిపోయినారు. So the rest of the people that there we see that they were all drowned in the flood waters and they died. అయితే ఓన్లీ నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడినట్లుగా చూస్తున్నాం. But we see there that only Noah and his family, they were preserved and they were kept. ఆ రీతిగా ప్రభువైన దేవుడు మనం కూడా యేసు ప్రభువునందు విశ్వాసముంచి
ఆ యొక్క రక్షణ ఓడలోనికి వచ్చినందున ప్రభు మన పాపాలు క్షమించి ఆయన రక్తములో కడిగి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకి గొప్ప సాల్వేషన్ రక్షణ ఇచ్చినాడు. In the same way, when we also kept faith in the Lord Jesus Christ and entered into this ship of salvation, He also has washed us in His precious blood, and through the efficacy of the power of His death, burial, and resurrection, He has also given us this wonderful gift of salvation. అందుకొరకై మొదటి అంశముగా ఆయన్ని మనం ఆరాధిస్తాం. And that is the reason why, this is the first reason we are going to worship the Lord this morning. ఇంకా ఎవరైతే మరి దేవుని సన్నిధికి వచ్చి వెళుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలోనికి రాకుండా, రక్షణ మారు మనసు పాప పరిహారం పొందకుండా మరి ఖాళీగా వచ్చి వెళుతున్నారో, యవనస్తులు కానీ క్రొత్తవారు కానీ, వారి ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నారు. Those people who are coming now and then, you are coming to the church, but you are not entered into the ship of salvation and you don't have the experience of salvation. అవును. And today the Lord is inviting such people, whether you are a young person or an elderly person, He is inviting you into this ship or the ark of salvation. ఆ రీతిగా రక్షణ ఓడలోనికి వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నోవాహు కుటుంబాన్ని కాపాడినట్లుగా నిన్ను కూడా మరణములోండి జీవములోనికి దాటించేవాడిగా ఉన్నాడు. In the same way, if you also enter into this ship of salvation, and if you come and confess your sins before the Lord Jesus Christ, as the Lord protected Noah and his family on that day, the Lord Jesus Christ also will save you and He'll protect you. అందుకొరకై మొదటి అంశముగా ఆయన్ని ఆరాధిస్తాము. And this is the first reason that we are going to worship Him. రెండవ అంశముగా 6వ అధ్యాయము 8వ వచనం. And the second reason we at worship is 6th chapter and verse 8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. But Noah found grace in the eyes of the Lord. ఇక్కడ భూమి అంతా కూడా యెహోవా సన్నిధిలో చెడిపోయినటువంటి దినాల్లో, See here, when the whole earth has corrupted their ways before the Lord. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. 12, దేవుడు భూమిని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. Genesis chapter 6 verses 11 and 12. The earth also was corrupt before God, and the earth was filled with violence. And God looked upon the earth, and behold, it was corrupt, for all flesh had corrupted his way upon the earth. ఆ రీతిగా ప్రభువైన దేవుడు మనలను కృపకు పాత్రులుగా చేశాడు. In the same way, Lord God has made us also worthy to receive this grace. లోకమంతా కూడా పాపముతో విగ్రహారాధనతో నింపబడినటువంటి దినాల్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్ He saved us. So in these days when the whole world is filled with sin and idolatry and other kinds of things, even our Lord Jesus Christ also has showed His grace towards us. అందుకొరకై మనం ఆయన్ని ఆరాధిస్తాం. And this is the reason why we have to worship Him. ప్రభువా, లోకమంతా కూడా బలత్కారముతోనూ పాపముతోనూ నిండి ఉన్న దినాల్లో నోవాహు మరి ఏ రీతిగా నీ దృష్టికి కృప పొందిన వాడాయనో, ఆ రీతిగా నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా మీరు నీ దృష్టికి కృప పొందిన వ్యక్తిగా చేసినందుకు స్తోత్రాలు. So we have to worship the Lord, saying, Lord, in those days when the whole world was filled with sin and violence, you have preserved the family of Noah and his family. You have saved them. In the same way, you also saved me in this generation when I am filled, when all around me is sin and violence. You also have saved me in the same way. And this is the reason why we have to worship Him. ఆ రీతిగా మన రక్షణార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 2020 సంవత్సరాల క్రితం యోహాను సువార్త 1వ అధ్యాయము మనము అందరం కలిసి చదువుకుందాం. In the same way, around 2008 years ago, when the Lord Jesus Christ also, we see in John's Gospel, chapter 1, shall we read this verse together? 14వ వచనం. John's Gospel, chapter 1 and verse 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. And the word was made flesh and dwelt amongst us, full of grace and truth. కనుక ఆ కృపే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన మధ్యలో కృపాసంచ సంపూర్ణుడుగా నివసించినాడు. So this grace is nothing but the Lord Jesus Christ Himself is the embodiment of grace. Being full of grace and truth, He dwelt amongst us. మన రక్షణార్థమై పాప పరిహారం నిమిత్తమై
మనం ఆ రీతిగా రక్షణ అనే ఓడలోనికి వచ్చు నిమిత్తమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా నివసించి 16వ వచనం ఆయన పరిపూర్ణత నుండి మనందరము కృప వెంబడి కృప పొందితిమి. So in the same way, Lord Jesus Christ is come down and to save us and to redeem us and to make to also first to help us to help us to enter into the ship of salvation. We see in verse 16 that of his fullness we have received grace after grace. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనలను ఆయన కృప ద్వారా రక్షించినాడు. In the same, with that we see in Ephesians chapter 2, while we were dead in trespasses and sins, how he through his grace has saved us. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. And this is not through our works that we have done, but it is purely by grace of God. ఒక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము Please see the epistle of Paul to Ephesians 4-5 వచనాలు. chapter 2 verses 4 and 5. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షించబడిన వారు. Please, if a God who is rich in mercy, for his great love wherewith he loved us, even when we were dead in sins, hath quickened us together with Christ. By grace you are saved. అందుకొరకై మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాము. And that is why we have to thank the Lord and we have to worship him. ప్రభువా, నేను పాపముల చేత అపరాధముల చేత చనిపోయి నీ ఉగ్రతకు పాత్రుడిగా పాత్రురాలుగా ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ దై గ్రేస్ మీరు నన్ను రక్షించినందుకొరకై స్తోత్రాలు. So we have to worship the Lord and thank him. Lord, even when I was living like this and I was also among the children of wrath, you through your grace have saved me, and that is why I worship you. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Ephesians chapter 2 and verse 8, it is written, for by grace are ye saved through faith. It's not of yourselves, it is the gift of God. అది క్రియల వలన కలిగినది కాదు. So this is not through our works. మన యొక్క దానాలు ధర్మాలు పండుగలు యాత్రలు జపతపాల ద్వారా మనం రక్షణ పొందలేదు. So we are not saved by the good works that we have done, by the alms giving that we have done, or by whatever pilgrimages or all other things. They have never saved us. ఆయన మనలను కృపకు పాత్రులుగా చేశాడు. But he has made us partakers of his grace. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన కృపచేత మనలను నీతిమంతులుగా తీర్చినాడు. And not only that, in that we see in Romans chapter 3 that through his grace he has justified us. రోమా 3. Please see Romans chapter 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. Romans chapter 3 and verse 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. Being justified freely by his grace through the redemption that is in Christ Jesus. 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. Even 22nd verse, even the righteousness of God which is by faith of Jesus Christ unto all and upon all them that believe, for there is no difference. కనుక మూడవదిగా ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. So thirdly we see by his grace we are being justified. 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందల విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచబడిను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. Verse 26, to declare I say at this time his righteousness, that he might be just and the justifier of him which believeth in Jesus. కనుక మూడవదిగా ఆయన కృప కరుణాధారముగా పరలోకములో నుండి భూమి మీదకు పోయబడు ద్వారా దేవుడు మనల్ని ఉచితముగా నిర్హేతుగా నీతిమంతులుగా తీర్చినాడు. So thirdly, because this grace is showered from heaven upon us
through His grace, He has freely justified us. అందుకొరకై మనం ఆయన్ని ఆరాధిస్తాం. And that is why we have to worship the Lord. అదే మాట ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా నోవాహును గురించి వ్రాయబడింది. The same word we read in Genesis chapter 8 about Noah and his family. 9వ వచనం, నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 6:8. 6th chapter and verse 8. Genesis chapter 6 and 8. But Noah found grace in the eyes of the Lord. These are the generations of Noah. Noah was a just man and perfect in his generations, and Noah walked with God. కనుక అందుకొరకై మనం ఆరాధిస్తాం. And that is the reason we have to worship the Lord. ప్రభువా, భూలోకమంతా కూడా మరి పాపముతో నిండి ఉన్నటువంటి దినాల్లో నోహో కుటుంబాన్ని మీరు కృపకు పాత్రులుగా చేయటం మాత్రమే కాదు, నీ కృప ద్వారా నీతిమంతుడిగా తీర్చినందుకొరకాయ మీకు స్తోత్రాలని ఆయన్ని 3వ అంశముగా ఆయన్ని మనం ఆరాధిస్తాం. So as a third reason we worship the Lord, because when the whole world was filled with sin and violence, the Lord had showed grace to Noah and his family, and not only that, through his grace he has justified that family, and this is the reason we have to worship the Lord. ఇంకా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే, And if we see Ephesians chapter 1, ఆయన కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చబట్టు మాత్రమే కాదు, here we see that not only he has justified us through his grace, కృపచేత రక్షించుడు మాత్రమే కాదు, not only he has saved us through his grace, కృపచేత మనలను ఆయన ఇక్కడ మరి చూసినట్లయితే దేవుని వాక్యములో కృపా మహదైశ్వర్యాన్ని మనకిచ్చినాడు. so here we see in the word of God, through his grace he has given us riches of his grace. 7వ వచనం, Chapter 1వ అధ్యాయము 7వ వచనం, 1:7, chapter 1 verse 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ మాకు కలిగి ఉన్నది. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. ద ట్రెజరీ ఆఫ్ గ్రేస్. So this is a treasury of his grace. కనుక ఆయన కృపచేత మనల్ని రక్షించువాడు మాత్రమే కాదు, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మన వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, సంఘ జీవితములో మనకు అనుదినం చూపిస్తూ ఉంటున్నాడు. So not only he has saved us through his grace, but every day in our personal life and in our family life and in our corporate church life, he has been showing his riches, showering the riches of his grace upon us. అందుకొరకై మనం ఆయన్ని ఆరాధిస్తాము. And that is why we have to worship the Lord. 1 పేతురు 5వ అధ్యాయములో కూడా సర్వకృపానిధి యగు దేవుడని వ్రాయబడినది. In 1 Peter chapter 5 we read about the Lord that he is the God of all grace. ఈ కృప అనేటువంటిది ఒక నిధిగా ఉంది మనకు. So this grace is something like a treasury, or it మనము is like treasury. బ్యాంకులో కొన్ని లక్షల రూపాయలు ఉంటే If we have many lakhs of rupees in the bank, ఏ రీతిగా మన అక్కర్ల కొరకై మనం డ్రా చేసుకుంటామో, so as we draw the money for our daily needs, లైక్ దట్ మరి దేవుని యొక్క కృపా మహదైశ్వర్యములో నుండి మరి ఆ రీతిగా మనము సర్వ కృపానిధి యగు దేవుని యొద్ద నుండి మన బలహీనతలకు, మన శక్తిహీనతలకు, మనం వెనకబడిపోయినప్పుడు ఆయన కృప మనం డ్రా చేసుకుంటాం. so in the same way, from the treasury of this grace, which is the riches of his grace, from the God of all grace, we also draw this grace for every need of ours, whether it be weakness or in our backslidden life, or for whatever need that we have, we draw this grace from the riches of his grace every day. చాలాసార్లు మనం వీఆర్ డిసైడింగ్ బట్ నాట్ డ్రా ద గ్రేస్ ఆఫ్ గాడ్. So many times we decide it, but we never draw the grace of God from his riches. కనుక మన ప్రభువైన దేవుడు ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మనకిస్తున్నాడు అనుదిన జీవితంలో. So the Lord Jesus Christ, in our daily life, he is giving us the riches of his grace. అందుకనే అందరము ఆరాధిస్తాము. And that is why we all together worship him. కీర్తన 103:11 అందరం కలిసి చదువుకుందాం. Shall we read Psalms 103 and verse 11? ఈ యొక్క కృప ఎంత అధికంగా మన ఎడలుందంటే, This grace, here we see how high this grace is towards us. కీర్తన 103:11 Psalms 103 verse 11. అందరం కలిసి చదువుకుందాం. Shall we all read together?
కీర్తన 103:11. Psalm 103 and verse 11. అందరం కలిసి చదువుకుందామండి. We'll read it together. భూమి For as the కంటే heaven is high ఆకాశము above the ఎంత earth, ఉన్నతముగా so ఉన్నదో great is his mercy మన యందు toward భయభక్తులు them గల that వారి ఎడల fear him. ఆయన కృప అంత అధికముగా ఉంది. కనుక భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని బిడ్డలైనటువంటి మన ఎడల, రక్షణ లేని వారి యొక్క ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. So here we see, as the heaven is high above the earth, so great is his mercy or grace towards them that fear him, and those people also who are not saved also. అందుకొరకై మనం ఆయన ఆరాధిస్తాము. And this is why we have to, that is the reason why we have to worship him. కృప ద్వారా మనల్ని రక్షించినాడు. He has saved us through his grace, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. and then he has justified us through his grace. మన బలహీనతల్లో ఆయన కృపా మహోదైశ్వర్యాన్ని ఇస్తా ఉంటున్నాడు. And in our weaknesses, he has been giving us the riches of his grace. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అనుదిన జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. And in our daily life, he is giving us his grace, which is high, as even high, heaven is high above the earth. అందుకొరకే ఆయన్ని మనం ఆరాధిస్తాం. And this is the reason why we have to worship the Lord. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians, 1 ఇంకా మనకు దేవుడు కృపావరాలు ఇచ్చినాడు. and here we see that God has given us gifts of his grace. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 12 chapter 12, 4 verse 4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. Now there are diversities of gifts, but the same Spirit. కనుక అందుకొరకై ప్రభువుని ఆరాధిస్తాం. And that is why we worship the Lord. మన ప్రభు అయిన దేవుడు ప్రతి విశ్వాసికి ఏదో ఒక కృపావరాన్ని ఇచ్చాడు. So our Lord Jesus Christ has given to every believer one or the other a gift of grace. ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో, మారు మనసు పొందినామో, బాప్తిసం పొందినామో, ప్రభు మనకు కృపావరాలు ఇస్తాడు. So when we are born again, when we have this experience of salvation, and after baptism, the Lord God gives us these gifts of grace. ప్రతి వారికి ఏదో ఒక కృపావరాన్ని ఇస్తాడు. To every believer, God gives this gifts దాన్ని of బట్టి grace. ప్రభువును మనం ఆరాధించాలి కానీ అతిశయించకూడదు. And for that, we have to worship the Lord, and we should not glory or boast in that gift. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు Here, if we see in the word of God, కొంతమందికి మరి విశ్వాస వరము, కొంతమందికి ఆరాధించే వరము, కొంతమందికి ప్రార్థనా వరము, కొంతమందికి సమర్పణ వరము, ఆ రీతిగా కృపావరాలు నానా విధాలుగా ఉంటున్నాయి. here we see there are diversities of grace, gifts of grace. Some people are given by grace the gift of faith, and some people are given the gift of prayer. Some people are given the gift of giving to poor people, and so many other gifts. Diversities are there, but they are given by the grace. ఆ కృపావరాలు మనము మరి అనేకుల రక్షణ కొరకాయ, సంఘ క్షేమం కొరకాయ, ఆత్మల రక్షణ కొరకాయ మనం ఆ కృపావరాలు అనుదిన జీవితంలో వాడుకోవాలి. And in the daily life, we have to use these gifts of grace for the edification of the church and for the salvation of the souls outside. చాలా మంది వారికి దేవుడు ఏ కృపావరం ఇచ్చినాడో మరి దాన్ని గమనించలేని వారిగా ఉంటున్నారు. But many people, they don't know what gift of grace God has given them. అందుకని అపోస్తులైన పౌలు తిమోతి అంటున్నాడు, తిమోతి పెద్దల హస్త నిక్షేపణ మూలముగా నీకు కలిగిన కృపావరాన్ని ప్రజ్వలింపచేయము. And that is why Paul the apostle, writing to Timothy, he says that Timothy, do not neglect the gift that is given to you by the laying on of hands of the elder presbytery, and stir up the gift that is in you, he says. కనుక దేవుని ప్రజలారా, యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, ప్రభువు మనకిచ్చిన వరాలు మనం ప్రజ్వలింప చేయాలి. And that is why as young people, and we have to stir up, or we have to raise improve the gifts that God has given us. అనేక ఆత్మల రక్షణార్థమై మనము వాటిని వాడుకోవాలి. And we have to use them for the salvation of many souls. ఎందుకంటే ప్రభువు రేపు తిరిగి వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయములో వారికి మరి అర్హతను బట్టి ఇచ్చిన తలాంతుల కొరకు లెక్క అడుగుతాడు. Because when the Lord God returns, according to Matthew chapter 25, the gifts that is given to them according to their abilities, He is going to take an account of
whatever gifts he has given them. 10 తలాంతులు ఇచ్చిన వానికి మరలా 10 పట్టణాలు ఇస్తాడు. To the person to whom he has given the 10 talents, he has made him the ruler over 10 cities. 5 ఇచ్చిన వాళ్ళకి మరలా 5 ఇస్తాడు. And to the person whom he has given 5, he made him ruler of 5 cities. అయితే ఒకటి ఇచ్చిన వాడు తను తీసుకొని వెళ్ళి రుమాల్లో జుట్టేసినాడు. But the person who has taken this one talent, he takes it and he goes and he buries it. లూకాసు సువార్తలో రాయబడింది ఆ ఒక్క తలాంతు తవ్వి భూమిలో పెట్టేసినాడు. In Luke's gospel it is written that he goes and digs and he buries this one talent. అనేక పర్యాయములు మన విశ్వాస క్రైస్తవ జీవితంలో కూడా మన యొక్క తలాంత్ ఏంటో వెరగకుండా మనం భూమిలో దాచిపెడుతున్నాం. So many times in our Christian life also, many people don't realize what their gift is, and it is as if they are digging and they are burying their gift. ఏదో మందిరానికి వచ్చి వెళుతున్నాం కానీ మరి భూ సంబంధమైన వాటి మీదనే మనం మనసుంచుడు ద్వారా ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం కట్టుకుందామా, ఏం సంపాదిద్దామా అనే దాని ద్వారా ఈ యొక్క వరాన్ని మనం అనేక ఆత్మల రక్షణార్థమై ఉపయోగించలేకపోతున్నాం. So it is like just we are coming and we are going, but all our mind is set upon worldly things. What shall we eat, or what shall we drink, or what shall we put on, and how shall we gather money, and all these things are filled in our mind. That is why we are not able to use the gift that God has given us for the salvation of souls. కనుక భూమిలో దాచిపెట్టడానికి కలిగిన కారణం అదే. So that is why we bury the gift in the dig and bury the gift. పైనున్న వాటిని వెదుగుటలేదు కానీ భూ సంబంధమైన వాటి మీదనే మనసుంటున్నాను. So we don't set our affections upon the things that are above, but we set our affections on the things that are below. అందుకొరకై మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఆయన్ని ఆరాధిస్తాం. And if we are like that today, we have to ask the forgiveness of the Lord, and then we have to worship him. ఇంకొక వ్యక్తి తల రుమాల్లో జుట్టినట్లుగా ఉంది లూకాసు సువార్త 9వ అధ్యాయంలో. In Luke's Gospel chapter 9, we see another person who puts this money or this talent in his kerchief. అంటే తన సొంత జ్ఞానము చేత తాను ఆ యొక్క తలాంతును రుమాల్లో చుట్టేసినాడు. So through his own, what you can say, his wisdom, or he uses his own knowledge, and he ties it up in that what you can say is cloth. కనుక దేవుని ప్రజలారా, ప్రభు తన కృపచేత మనకిచ్చినటువంటి వరాలు మనం వాడుకుంటా అనేక ఆత్మల రక్షణార్థమై అనేకుల యొక్క మరి సంఘక్షేమం కొరకు వాడుకుంటూ అందుకొరకై మనం ఆయన్ని ఆరాధిస్తాము. So the gifts of grace that God has given us, we must be able to use them for the salvation of many souls and also for the edification of the church, and by doing that we have to worship the Lord. కృపచేత రక్షించబడినాము. We have been saved through grace. కృపచేత నీతిమంతులుగా తీర్చబడ్డాము. Through grace we are justified. కృపా మహాదైశ్వర్యములో నుండి మనము ఆయా మన బలహీనతల కొరకై కోరుకుంటున్నాము. Through grace we have been claiming the riches of his grace for all our weaknesses. దేవుడు మనకిచ్చిన కృపావరాలు మనం వాడుకుంటాం. So we also use the gifts of grace that God has given us. అది రెండవ అంశముగా నోవాహు కుటుంబం ఆరాధించిన దాని కొరకై మనం ఆరాధిస్తాం. So that is the second reason the Noah and his family has worshipped him, and we also worship the Lord, taking that as the second point. మూడవదిగా మనం చూస్తా ఉన్నాము ఆదికాండం Thirdly, we see 9వ అధ్యాయము. please come back to Genesis chapter 9. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనం. Genesis chapter 9 and verse 1. అందరం కలిసి చదువుకుందాం. Shall we all read together? ఆదికాండం 9వ అధ్యాయం మొదటి. మరియు దేవుడు And God blessed నోవాహును Noah and his అతని sons and కుమారులను said unto them, ఆశీర్వదించి "Be fruitful and multiply and మీరు replenish ఫలించి the earth." అభివృద్ధి పొంది భూమిని నింపుడి. కనుక బికాస్ ఆఫ్ ద వర్షిప్ లార్డ్ బ్లెస్డ్ ద ఫ్యామిలీ ఆఫ్ నోవా. So here we see, because of the worship of these people, that God blessed the family of Noah. కనుక అందుకొరకై మనం ఆరాధిస్తాం. And that is the reason why we worship him. మనలో చాలా మంది ఆరాధన చేయడం ద్వారా దేవుడు ఎట్లు మనలను మన కుటుంబాలను మన బిడ్డలను లేక యవనస్తుల యొక్క జీవితాల్లో వారి భవిష్యత్తును మరి ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉంటున్నాం. So many times when we observe the worship of the people, we see how God has blessed them and their family and the future of their children. We observe through the words that they use. అందుకొరకై మనం ఆయన్ని ఆరాధిస్తాము. So because of the blessings that God has given us, we must worship the Lord. చాలా మంది యవనస్తులు అది కావాలి ఇది కావాలి అంటారు కానీ వారు ఆరాధించలేని వారిగా ఉంటున్నారు. Many young people we observe that they pray asking the Lord for many things, but they don't worship the Lord. ఇక్కడ మనం నోవాహు కుటుంబాన్ని దేవుడు
8వ అధ్యాయము ఆఖరి వచనాల్లో ఆరాధించిన తర్వాత 9వ అధ్యాయంలో దేవుడు వారిని మరి ఆశీర్వదించినాడు. So here we see about Noah and his family in Genesis chapter 8, the last verses when they worship the Lord. 9th chapter, 1st verse, we see that the Lord blesses him and his family. అందుకొరకై మన ప్రభువును మనం ఆరాధిస్తాము. And that's why we have to worship the Lord. మొట్టమొదటిగా నోవాహు కుటుంబాన్ని రక్షణ అనే ఓడలోనికి దాచినందుకొరకై ఆరాధిస్తాము. So the first reason we have seen, because the Lord has preserved Noah and his family in the ark of salvation. భూలోకమంతా చెడిపోయినటువంటి దినాల్లో నోవాహును నీతి మరి నోవాహును కృపకు పాత్రుడిగా చేసినందుకొరకై ఆరాధిస్తాము. And secondly, we worship the Lord because those days when it was full of sin and violence, God has made Noah and his family partakers of his grace. ఆ రీతిగా మనలను కృపకు పాత్రులుగా చేసినందుకొరకై ఆరాధిస్తాము. In the same way, God has also showed us grace towards us, and that's why we worship him. మూడవదిగా మరి నోవాహు నీతిమంతుడిగా తీర్చబడినాడు. Thirdly, Noah was justified by the Lord. ఆ రీతిగా మనలను కూడా మన ప్రభు అయిన దేవుడు నిర్హేతముగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చినాడు. In the same way, the Lord Jesus Christ also has freely justified us. అందుకొరకై ఆయన్ని ఆరాధిస్తాము. And that is why we worship him. ఇప్పుడు నాలుగవదిగా మనం చూసినట్లయితే Fourthly, if we see 9వ అధ్యాయము 13వ వచనం. 9th chapter, Genesis verse 13. మేఘములోను నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. 14వ వచనం. భూమిపైకి నేను మేఘమును కూడా రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. 13th verse. I do set my bow in the cloud, and it shall be for the token of a covenant between me and the earth. And it shall come to pass, when I bring a cloud over the earth, that the bow shall be seen in the cloud. ప్రభు అయిన దేవుడు జలప్రళయం తర్వాత నోవాహుతో ఇక్కడ తాను నిబంధన చేసిన వాడిగా ఉన్నాడు. So here we see, when the flood waters have receded, that Lord God made a covenant with Noah and his family. అది 3వ నిబంధనగా చూస్తున్నాం. That we see, it is the third covenant in the Bible. అందుకొరకై ప్రభువుని ఆరాధిస్తాము. And that is the reason why we have to worship the Lord. ప్రభు అయిన దేవుడు మనతో కూడా నిబంధన చేశాడు. Even the Lord has made a covenant with us also. దేవుని వాక్యంలో మనం చూస్తే 8 నిబంధనలు ఉన్నాయి. In the word of God, if we see, there are at least 8 covenants. ఈ 8 నిబంధనల్లో క్రొత్త నిబంధన ఆఖరిగా ప్రభు మనతో చేసిన నిబంధన. So out of all these 8 covenants, the new covenant, which is the covenant that Lord Jesus Christ has made with us, the believers. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. Matthew's Gospel chapter 26 and verse 28. 28. అందరం కలిసి చదువుకుందాము. 27, 28 వచనాలు. Shall we all read 27 and 28? మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు ఇచ్చి దీనిలోని మీరు త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందించబడుచున్న నిబంధన రక్తము. కనుక అందుకొరకై మనం ఆయన్ని ఆరాధిస్తాం. So for this reason we worship our Lord. మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బల్ల క్రొత్త నిబంధనకు సాదృశ్యం. The table that is kept in the midst of us, it speaks of this New Testament. ప్రభు ఏమని మనతో నిబంధన చేశాడు? So నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాననే శుభ్రతమైన నిరీక్షణ మనకిచ్చాడు. So the covenant that the Lord has made with us, in that there is a hope, a blessed hope, that the Lord is going to come and he'll take us home. అందుకొరకై ప్రభుని మనం ఆరాధించేవారిగా ఉంటున్నాం. And for this reason we worship the Lord. ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకుని క్లుప్తముగా ఉదయకాలం ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తాము. So shall we remember these 5 points that we have seen, and this morning shall we worship the Lord briefly in spirit and in truth. మొట్టమొదటిగా మరి నోవాహు కుటుంబాన్ని రక్షణ ఓడలో ఆయన భద్రపరిచినందుకొరకై. Firstly, for preserving Noah and his family in the ark of salvation. రెండవదిగా మరి నోవాహు దేవుని దృష్టి కృపనొందిన వాడిగా చేయబడ్డాడు. Secondly, Noah found grace in the eyes of the Lord. ఆ రీతిగా మనం కూడా యెహోవా కృపకు పాత్రులుగా చేయబడినాడు. In the same way, we are also made worthy of the grace of Lord Jesus Christ. ఆ కృపే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలో నివసించి
కృప వెంబడి కృప మనకిస్తా ఉంటున్నాడు. So Lord Jesus Christ also 2008 years ago he came as embodiment of grace, being full of grace and truth. He gives us grace after grace. కృపా మహదైశ్వర్యములో నుండి మనం మరి ఆయన యొక్క కృపను కోరుకుంటున్నాం. And we claim or we draw this riches of his grace, this grace from riches of his grace every day. మూడవదిగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. Thirdly, he has justified us. నాలుగవదిగా మరి నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించిన వాడిగా ఉంటున్నాడు. And fourthly, he has blessed the family of Noah. అందుకనే మన ప్రభు అయిన దేవుడు కూడా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో మనలను మన కుటుంబాలు మన బిడ్డలు నింపుతున్నాడు. And అందుకొరకై ఆరాధిస్తాము. and we also have to worship the Lord because God is blessing us. He is blessing our children with heavenly blessings every day. అనేక పర్యాయములు మనం మరి ఆశీర్వదించబడలేదంటే ఆరాధన యొక్క లేమేమో మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం. Many times if there is no blessing in our life, in our family, maybe because it is of the lack of worship in your life, we have to examine ourselves. ఆరాధన అనేటువంటిది నెగ్లెక్ట్ చేయబడేటువంటి అనుభవం కాదు. So worship is not something that we can neglect. మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది కాదు. So worship does not depend upon whether we like it or we don't like it. కీర్తన 65 అంటున్నాడు మనం మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. In Psalm 25 it is written that we have to pay our vows. కనుక ఆరాధన ద్వారా దేవుడు ఏ రీతిగా మనలను మన కుటుంబాలు మీ ఎడ్యుకేషను భావి భవిష్యత్తు వీటన్నిటి కూడా ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. So through worship, when we worship the Lord, God also blesses us with even earthly blessings, our future, our education and other things. మనలో చాలా మంది ఆరాధన చేసి ఎన్ని రోజులైందో తెలియదు. So many people here don't know how many days back you have worshipped the Lord. కనుక మనం వాక్యం మీద ఆయన్ని ఆరాధించే వారిగా ఉంటున్నాం. So according to the word of God, we must worship the Lord. ఐదవదిగా ప్రభు అయిన దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. And fifthly, Lord God has made a covenant with Noah and his family. ఆ రీతిగా ప్రభు అయిన దేవుడు మనతో కూడా 8 నిబంధనలు ఒక నిబంధన క్రొత్త నిబంధన మనకు చేశాడు. So in the same way, Lord Jesus Christ also made a covenant with us among the 8 covenants, a New Testament or new covenant he made with us. ఆ రీతిగా ప్రతి ఆదివారం ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు బలలో మనం పాలు పొందుతున్నాము. And that is how every Sunday, Lord's Day, we remember his covenant and we partake in the table every Sunday. అందుకొరకై ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాము. And that is why we worship the Lord and praise him. ఈ 5 విషయాలు కాదు కానీ 2-3 ఆరాధిస్తాము. Time may not be sufficient for taking all the 5 points. 2 or 3 is enough. చాలా మంది వాక్యం మీద ఆరాధించటం లేదు. Many people we have observed that they are not worshipping according to the word that is given here. ఆరాధన వాక్యం పక్కన పెట్టి సొంత ఆరాధన చేస్తున్నారు. So they are, they are not taking observing the worship message, but they are worshipping according to their own words. చాలా మంది ఆ రీతిగా నేను గమనించింది ఏంటంటే హెబ్రోనుకు వచ్చిన తర్వాత ఉదయకాలం ఆరాధన చేసేవాళ్ళు మరి ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న వాళ్ళు పాత వాళ్ళు గనక చాలామంది వాక్యం మీద ఆరాధించట్లేదు. So in the morning, many people who are educated people or those who are coming for many days, they are coming here. So they are not worshipping based upon the word of God that is given. అయితే ఈవినింగ్ వచ్చేటువంటి వారు మరి 100% వాక్యం మీద ఆరాధిస్తారు. But in the evening session, those people who are coming, they are worshipping the Lord 100% based upon the word that is given on that day. మనకు వాక్యం తెలియదని కానీ So it is not because we don't know the word. 100 సార్లు వినిన వాక్యమే. So many times, maybe hundreds of times you have heard this word. అయితే వాక్యములో there is life. But in the word of God there is life. మన సొంత మాటల్లో జీవం లేదు. In our own words there is no life. కనుక దేవుని ప్రజలారా ఆ రీతిగా వాక్యం మీద మనం ఆరాధిస్తాం. So please, we request you, God's people, please worship based upon the word of God. తర్వాత చాలా మంది ఇంగ్లీషులో ఆరాధించే యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ థ్యాంక్ యూ జీసస్ అని కట్ షార్ట్లు ఆరాధిస్తున్నారు. And many young boys and young girls, they are worshipping the Lord in English, saying thank you Jesus, and they are worshipping like that. థ్యాంక్స్ అనేటువంటిది మనుషునికి చెప్పేది. So the word thanks is used for man. అది ఎప్పుడో కథాజిత్తుగా కానీ ఆరాధన అనేటువంటిది ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను కొనియాడుచున్నాం
అనేటువంటిది మనం ఆరాధనలో చేయాలి. So in the worship, we must use the words like, Lord, I worship you, I praise you, and such words we have to use. కనుక యవన బిడ్డలారా, we must learn the word of God in the school of Lord Jesus Christ. కనుక మరి దేవుని యొక్క ఇంటిలో మనం ఆరాధన చేయాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నా నోట క్రొత్త కీర్తన ఉంచినాను అంటాడు. So in the house of God, when we come, we have to worship the Lord, because David says in one of his psalms that he has put a new song in my mouth. ఆయన గొప్ప దేవుడు, Oh, he is a great God. ఆయన మరి ఆరాధనకు పాత్రుడు. So he is worthy of all our worship. అందుకొరకై మనం ఆయన్ని ఆరాధించాలి. And that is why we worship our Lord. కనుక ఎరిగిన మనసుతో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దాం. So remembering these things, shall we enter into the time of worship? ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఇది నీ కృపయే. 158. 158వ పాట. లేచి నిలబడి